కాదమ్మా, నువ్వు రాజావి చేసింది కేవలం సహాయం కాదు, వాడికి నువ్వంటే ప్రాణం. నీ మనసులో వేరే ఎవరూ లేకపోతే? నా మనసులో ఎవరు లేరు. నేనంటే రాజాకి ఎంత ఇష్టమో నాకు రాజా అంటే అంతే ఇష్టం. కానీ జీవితంలో నేను ఆశించింది ఏదీ నాకు దక్కలేదు. అది నేను చూసుకుంటానుగా. మీ ఇద్దరిని కలపడం కోసం నేనేమైనా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఇదేం ఆషామాషీ తతంగం అనుకుంటున్నావా? ప్రభు గంగల పెళ్లి సంబంధం నిండు నూరేళ్లు పచ్చగా సాగాల్సిన వ్యవహారం. అనాథగా పుట్టినంత మాత్రాన సాంప్రదాయాన్ని వదులుకుంటామా? ఇచ్చిపుచ్చుకోవడాలు జరగాల్సిందే. అందుకే రిహార్సలింగ్. మహారాజు శ్రీ ప్రభు గారికి ఈ అబల చిలక రాసే కడసారి ఉత్తరం. నువ్వు ఈ ఉత్తరం చదివేసరికి నేను ప్రాణాలతో ఉండను. నాకెలాగో పసుపుతాడు దక్కలేదు. ఇదిగో ఈ ఉరితాడు దొరికింది. దాంతో పైకి వెళ్ళిపోతాను. నువ్వు ఆ డాన్స్ టీచర్ని పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండు. నీ పెళ్లికి కట్నంగా నా మాలిష్ బండి నీకు రాసి పెడుతున్నాను. ఇప్పుడు నేను గంగ కన్నయ్యని మంచి పోజులో నిలబడతా. వచ్చే రంగమ్మ, నువ్వు ప్రభుకి తల్లివి. పళ్ళు పూలు తీసుకుని మేళతాళాలతో నా దగ్గరికి వచ్చి నా చెల్లెల్ని అడుగుతావు. రెడీ స్టార్ట్. ఇదిగా మీ ఇంట్లో పిల్లందటగా, అదే గంగ. ఆ పిల్లని మా ఇంటికి ఎప్పుడు పంపిస్తా? ఎందుకు? కప్పులు కడగడాక? మాడు పగిలిపోద్ది. సరిగ్గా చెప్పు డవిలాగు. అందరిని అడిగానని చెప్పు. వారానికి ఉత్తరం రాయి. కర్మ, అక్కడికి ఉత్తరం ఎలా రాస్తావు? కాకపోతే కట్నం కానుకల గురించి. కట్నాలకి ఏంటుంటదే బాబు? పొడదని టీ గ్లాసు, 1 కిలో టీ పొట్లం, 10 సమోసాలు ఇచ్చేస్తే నీ టీ కొట్టు తగలట. మళ్ళీ స్టార్టింగ్ నుంచిరా. ఇదిగో వస్తున్నా. పౌడర్ రాయకపోతే తాడు ఒరుసుకుంటుంది. బాబా వెళ్తున్నా. ఏం తల్లి, నేను చచ్చి స్వర్గానికి వచ్చినా నువ్వు నన్ను వదలవా? నువ్వు సరిగ్గా చావలేదని యముడే నిన్ను తిరిగి పంపించాడు. అవును, ఏమిటి పిచ్చి పని? అంటావు, బాగా అంటావు. ఏం తల్లి, నువ్వు ప్రేమించడానికి లోకంలో మా బావ తప్ప ఇంకెవరు దొరకలేదా? చిలక, ఏమిటా వాగుడు? నువ్వు ఇలా మాట్లాడావని ప్రభుకు తెలిస్తే ఎంత బాధపడతాడో తెలుసా? బాధంట బాధ. ఆడేగా గంగ నన్ను ప్రేమించింది, నా జన్మ తరించింది, నా గుండెల్లో గొట్టం గుచ్చిందని చెప్పుకుంటున్నాడు. నిజమా? నేను పెళ్లి చేసుకోబోతున్నాను. గంగా, నువ్వు ఎంతవరకు ఈ సంగతి చెప్పలేదేమమ్మా? ఇప్పటి వరకు అవకాశం రాలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అసలు మా అమ్మగారిని కూడా తీసుకొచ్చి మాట్లాడిద్దాం అనుకున్నానండి, కానీ ఈ లోపల గంగే తొందర పెట్టి తీసుకొచ్చింది. ఏటి తల్లి, ఏటమ్మ నువ్వు అనేది? ఇప్పుడు మాత్రం ఏముంచు చూపింది రంగమ్మ. ఇట్రా, అక్కడి నుంచో కొంచెం జరగండి సార్. ఆ పళ్ళెం ఇటు. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు తరపున ముత్తేదోలాగా పిల్లని నన్ను అడిగే, సింహాద్రి పని నేను చేస్తానే. ఒరే సింహాద్రి, డైలాగులు కరెక్ట్గా చెప్తున్నా లేదు చూడరా. ఇక మొదలెట్టు రంగమ్మ. మీ పిల్లని గురించి చాలా విన్నాము. అవును, చాలా విన్నాం. మా అబ్బాయికి మీ పిల్లని అడగడానికి వచ్చాము. పెళ్లి కొడుకు గురించి ఇప్పుడే విన్నాం సార్. నాకు మా గంగ భవిష్యత్తు చాలా ముఖ్యం సార్. ఈ పెళ్ళే జరిగితే నాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవ్వరూ ఉంటారు సార్. ఒరే సింహాద్రి, డైలాగులు సరిగ్గా చెప్పండి రా. అరే ఏడుస్తున్నావా? అప్పగింతలసింది ఇంకా రాలేదురా. నాకు చాలా సంతోషంగా ఉంది గంగా. సరైన జోడిని అనుకున్నావు. మీరిద్దరూ నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలి సార్. మా సాంప్రదాయం ప్రకారం పెళ్లి తతంగం అయిపోయింది. ఇక వెళ్ళండి బాబు గారు. థ్యాంక్ యూ. వెళ్ళరా గంగా. కొడుకును కాకుండా తండ్రిని పట్టుకునుంటే నువ్వు పట్టిందల్లా బంగారం అయ్యేది. రేపో మాపో చచ్చిపోయే ఆ ముసలాన్ని మురిపించి ఆస్తంతా నీ పేర మీద రాయించుకుని తర్వాత ఇంకెవరైనా కుర్రాన్ని తగులుకుంటే బాగుండేది.
నా వెంట పడి అడగకుండానే అడ్డమైన సలహాలు ఇస్తున్నావు. ఎవరు నువ్వు? నిన్ను గాఢంగా ప్రేమించి ఒక పెద్దింటికి అప్పగించిన భగ్న ప్రేమికుణ్ణి. నిన్ను సుఖపెట్టాలని చూడు ఎన్ని లాటరీ టికెట్లు కొన్నాను. ఏదో ఒక రోజు నువ్వు నా దగ్గరకు రాకపోతావా? నీ కోరిక జన్మలో తీరదు. చూద్దాం. భూమి గుండ్రంగా ఉందని నమ్మిన వాడు నేను. ఎక్కడికి వెళ్ళాడు? ఏమిటి గంగా అటు ఇటు చూస్తున్నా? ఏం లేదమ్మా, మీ అబ్బాయి గారు కనిపించట్లేదు. ఓ వాడా, రేపు జర్మనీ వెళ్తున్నాడుగా, అందుకని ప్యాకింగ్ బిజీలో ఉన్నాడు. నువ్వు కూడా వెళ్ళి సహాయం చెయ్యి. ఏమిటిది, జర్మనీకి వెళ్తున్నారట? మాట మాత్రం కూడా చెప్పలేదు. ఐఎమ్ బిజీ, వెరీ బిజీ. ఏమిటంత బిజీ? ఏమిటా? ఫాలో మీ. నీ చుట్టుకొలతలు చూడ్డంలో, నీ చాటు కవితలు పాడ్డంలో, నీ వంపు సొంపులు చంపకెంపులు ఒలుచుకు తిండంలో బిజీ యమ్మ బిజీ యమ్మ బిజీ 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 యమ్మ బిజీ 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 యమ్మ బిజీ బిజీ. ఐ సే డోంట్ డిస్టర్బ్ మీ. బిజీ యమ్మ బిజీ బిజీ యమ్మ బిజీ. నీ చేతి ఒడుపులు చూడల్లో, నే చెమ్మ చెక్కలే ఆటల్లో, నీ తెలుపు చేస్తల వలపు గాలికి ఒళ్ళో వచ్చి పడ్డంలో బిజీ యమ్మ బిజీ యమ్మ బిజీ 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 యమ్మ బిజీ బిజీ యమ్మ యమ్మ బిజీ. డోంట్ డిస్టర్బ్ మీ. లేదు తీరిక క్షణం ఇవ్వు కోరిన ఫలం, పిల్లాడు అల్లాడనే సాయం పట్టు సాయంకాలం. మార్చు అల్లరి మతం, తీర్చు కౌగిలి భయం, ముద్దాడుకో మెత్తగా గుట్టు మట్టు నీకే సొంతం. ఎన్నో పూట మొగ్గలు చూడదగ్గవి చూడాలి, అయితే కాస్త దగ్గరై కన్నె బుక్కలే ఇవ్వాలి. కాదు బయట కొంగులో పాల పొంగుల కొత్త హంగులే చూడాలి. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్. బిజీ నీ అమ్మ బిజీ బిజీ యమ యమ బిజీ 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 బిజీ. నీ సయ్యాటల జ్వరం తగ్గకపోతే సుఖం, వేటాడుకో వేడిగా పట్ట పట్టు తిరితే ఒట్టు. ఓ మాటే మన్మథ శరం, మాపటి వేళకు వరం, అందాలతో కొట్టవే కాని బోణి మోజువాణి. ఇంకా అందమైనవి ముందు ఉన్నవి అబ్బాయి, లేవు ముద్దులాటలో ముందు వెనుకలే అమ్మాయి. అయితే తాళి కట్టుకో తప్పు చేసుకో ఒప్పుకుంటది అమ్మాయి. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్. బిజీ యమ బిజీ బిజీ యమ బిజీ బిజీ. నీ చుట్టుకొలతలు చూడ్డంలో, నే చెమ్మ చెక్కలే ఆడల్లో, నీ వంపు సొంపులు చంపకెంపులు వరుచుకు తిండంలో బిజీ యమ బిజీ యమ్మ బిజీ 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 యమ బిజీ యమ యమ బిజీ బిజీ బిజీ.
ఎవరో ఒక లోపల రండి. ఏమ్మా, మీకు బాగా కావాల్సిన వాళ్ళ? అవునండి, ఆయన ప్రాణానికి ఏం అపాయం లేదు కదా? ప్రమాదం లేదని చెప్పలేను, కానీ గుండెకు బాగా దెబ్బతలేదు. హార్ట్ వాల్వ్ కూడా పూర్తిగా దెబ్బతింది. అది ఏ క్షణంలోనైనా ప్రాణాపాయానికి దారి తీయచ్చు. వెంటనే ఆ వాల్వ్ మార్చేయాలి. మెద్రాస్ నుంచి కానీ బాంబే నుంచి కానీ ఆ వాల్వ్ని స్పెషలిస్ట్ ని రప్పించాలి. మీరు అంత డబ్బు ఖర్చు పెట్టగలరా? ఎంత అవుతుంది డాక్టర్? ఎంత లేదన్నా 60,000కు తక్కువ కాదు. అంత డబ్బా? సరే డాక్టర్, ఎలాగన్నా ఏర్పాటు చేస్తాను. మరోలో అనుకోకండి, ఇది స్పెషలిస్ట్ తోనూ ప్రత్యేక పరికరాలతోనూ జరగాల్సిన పని. ముందు 40,000 రూపాయలు డిపాజిట్ చేయగలిగితే ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తాను. చూడండి, 48 గంటల్లో వాల్వ్ మార్చాలి, లేకపోతే ప్రాణానికే ప్రమాదం. ఏం లేదు, మా బతుకులు తాకట్టెట్టయినా మా బాబును బతికించుకుంటాం. ఒరే సింహాద్రి, ఆ చైర్మన్ బుర్ర బద్దలు కొట్టి డబ్బులు తీసుకొద్దాం, పనండి. ఆగండి, ఈ అరాచకం వల్లే ఇంత ఘోరం జరిగింది. రౌడీజంతో సంపాదించిన డబ్బుతో తనని బ్రతికించడానికి ప్రభు ఒప్పుకోడు. ఏడ్చేళ్ళమ్మా నీతులు చెప్తున్నావు. అసలు నీ మాటలు బట్టే మా ప్రభు ఈ రోజు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. లేకుంటే వాడిని కొట్టిన 10 మందిని మంత్రానికి వాళ్ళ చొప్పున పడుకోబెట్టి ఉండేవాళ్ళం. ఒరే, ఏంటి ఆ మాటలు? గంగా, ఇప్పుడేం చేద్దాం? నా వల్ల ఈ స్థితికి వచ్చిన ప్రభుని మళ్ళీ మామూలు స్థితికి నేనే తీసుకొస్తాను. దానికి అవసరమైతే నా ప్రాణమైనా బలిస్తాను. గంగా, నేను నీకు గుర్తున్నానా అమ్మా? చూసావా, నా సహాయం కోసం నువ్వెతుకుతుంటే నేనే ప్రత్యక్షమయ్యాను. నీ అన్నని చంపేసుకుంటావా? 1,00,000 ఖరీదు చేసే సుక్షేత్రమైన పొలమైనా మన అవసరానికి అమ్ముకుంటే 50,000 కూడా రాదు. అలాంటిది నీకు 75,000 సింగిల్ పేమెంట్ హార్డ్ క్యాష్ ఇవ్వడానికి పార్టీ రెడీగా ఉంది. నీకు ఇష్టమైతే నా వెనకాలేరా. పర్వాలేదు, నీకు సహాయం చేయాలనే నేను నిర్ణయించుకున్నాను. నీ వెనకాలే వస్తాను. ఆటో అమ్మగారు ఇంట్లో లేరా? లేరు కదమ్మా, పెళ్లికి పట్టుసీలు కొనుక్కురావడానికి బారంపురం వెళ్ళారమ్మా. తమను కూడా తీసుకెళ్దామని కోటిగాని పంపితే తమను ఎక్కడా కనపడలేదని చెప్పాడమ్మా. మరి పెద్దయ్య గారు ఏటకెళ్ళారమ్మా. చిన్నయ్య గారు ఫోన్ చేశారా? ఎప్పుడు వస్తానన్నారు? చేశారమ్మా, మీకోసం నిన్న జర్మనీ నుంచి ఫోన్ చేశారమ్మా. ఇవాళ రేపో జపాన్ నుంచి ఫోన్ చేస్తానన్నారమ్మా. ఇక్కడ నీకు డబ్బు దొరకలేదు కదమ్మా. కారులో తీసుకెళ్లి నీకు కావాల్సింది ఇస్తానంటే కాళ్ళరిగేలాగా ఎందుకమ్మా ఈ తిప్పట? నా ప్రాణం పోయిన నీ దారికి నేను రాను. ప్రాణం పోయిన తర్వాత నువ్వు మాత్రం నాకు దేని? అతను బ్రతకాలి. తన మీద ఆధారపడిన అనేక వేల మంది నిరుపేదల కోసం అతను బ్రతికే తీరాలి. రేపు ఆపరేషన్ కి సిద్ధం చేయండి, నేను ఎలాగైనా డబ్బు తీసుకొస్తాను. తానాడ పుట్టిందో పుట్టిందో తల్లి గంగమ్మ, మావాడకొచ్చింది తరలి గంగమ్మ. మా కాళ్ళు కడగంగా, మా ఇళ్ళు నిలపంగా, కష్టాల కడలిలో తాను కరగంగా, తాను కరగంగా. తానేడ పుట్టిందో గంగా, ఉన్న ఇల్లు నగలు తాకట్టు పెడితే 10,000 కంటే ఎక్కువ రాలేదు. బుద్ధి లేదంటున్నా. డబ్బు లేకపోతే ఎలాగో సంపాదిస్తాం, కానీ ఇదేం పని? చూడు గంగమ్మ, ఎంత ఏదో పని చేశాడు. తాళి కట్టిన పెళ్ళాన్ని ఎవడో మైనర్ బాబు కప్పు చెప్పి ప్రభు ఆపరేషన్ కోసం డబ్బు తెచ్చాడమ్మా. బాబు
కోసమేనా వెతుకుతున్నది? అవును, నేను సిద్ధమే. సంతోషం. మనిషి ఎప్పుడూ తన కోసం బతకూడదన్నారమ్మా పెద్దలు. ఇప్పుడు నీ వల్ల ఓ మనిషి ప్రాణం నిలుస్తోంది, ఓ మనిషి కోరిక తీరుతోంది, నాకు కాస్త భుక్తి దొరుకుతోంది. నాకిప్పుడు వెంటనే డబ్బు కావాలి. అలాగేనమ్మా, చేసేది దుర్మార్గమే అయినా కించిత్తు మోసం కూడా జరగదు, నా మాట నమ్ము. నేను అక్కడికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకుని సరిగ్గా 9 గంటలకు వస్తాను. నువ్వు సిద్ధంగా ఉండు. అరే ఎడవకూడదమ్మా. నీ జీవితం 10 మందికి ఆదర్శం కావాలి. నారాయణ. ఆటో, టాక్సీ. ఇదే మన పాలిటీ రిజర్వ్ బ్యాంక్. ఇక్కడ వడ్డీ కాదు కదా, అసలు కూడా ఇవ్వక్కర్లేదు. నాకు తెలుసమ్మా నీ భయం. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆడపిల్ల కూడా మొట్టమొదటిసారి శోభనం గదిలోకి వెళ్ళేటప్పుడు కాస్త భయపడుతుంది. గో అహెడ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. స్వీట్ డ్రీమ్స్. నారాయణ. వెల్కమ్. ఈ విధంగా నన్ను కలుసుకోవాల్సి వస్తుందని నువ్వు అనుకోలేదు కదూ గంగా. దాట్స్ రాయుడు. ప్రతి ఆడదానికి ఒక రేటు ఉంటుందనేది నా సిద్ధాంతం. కానీ మా రాజా నమ్మలేదు. మీతో వాదించే సమయం గాని సందర్భం గాని కాదిది. దేవుడిచ్చిన ఒక అన్నయ్య ప్రాణాలు కాపాడుకోవడానికి నాకు డబ్బు కావాలి. అందుకని నీ శీలాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడ్డానంటావు. ఈ స్థానంలో నేను కాక మరెవరైనా ఉంటే నీ నైజం, ఈ నిజం నీలోనే దాగుండేది. నువ్వు మాత్రం నా ఇంటికి మచ్చలేని కోడలుగా వచ్చి ఉండేదానివి. అవునా? ఎప్పుడైతే ఈ మార్గం తొక్కానో అప్పుడే నా నుంచి రాజాను దూరం చేసుకున్నాను. కాలే కడుపులకి ఇంత అన్నం పెట్టి ఆ అన్నయ్యను బ్రతికించడం కోసం నా భవిష్యత్తుని బలి చేసుకున్నాను. నాకు కావలసిందల్లా నాకు నా రాజాకి మధ్య అడ్డుగోడగా నిలిచిన నువ్వు తొలగిపోవటమే. వెలుగుతుంది కదా అని గుర్రబండికి వేలాడే దీపాన్ని దేవుడి గదిలో పెట్టుకునేంత వెర్రివాణ్ణి కాదు నేను. నిన్ను తాకుతున్నందుకు నేనిచ్చే ఈ కరెన్సీ నీ జీవితానికి చెరగని మచ్చై నిలుస్తుంది. మీరెంత నిందించినా పడతాను, తల ఉంచుతాను. మీరిచ్చే డబ్బుకు ప్రత్యుపకారంగా మీ రాజాకి అంతనంత దూరంగా వెళ్ళిపోతాను. ఏ పాపం చేయకుండా నన్ను వదిలేయండి. నువ్వు అన్నమాట నిలబెట్టుకుంటావు, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నాకు నమ్మకం లేని నా రాజా మీదనే. నువ్వెక్కడున్నా వాడు వెతికి పట్టుకుంటాడు. ఆనాడు వాడు నిన్ను తాకగానే నువ్వు అసహ్యించుకోవాలి. రాజా, నేను నీకు తల్లి లాంటి దాన్ని రా అనా. ఆ మాట నీ నోటి వెంట రావాలి అంటే నేను నిన్ను తాకక తప్పదు గంగా. తొందరలేదు, ఆలోచించుకునే నీ నిర్ణయం చెప్పు. ఈ డబ్బు ఇక్కడే ఉంటుంది. అంత వ్యవధి లేదండి. ఆల్రైట్, పోనీ బాబాయిని పిలవనా? నీ అవసరం తీర్చే మరో మగాడిని ఎవరు నిన్ను తీసుకొస్తాడు? ఆగు. అదిగో బాత్రూమ్, వైతరిణి లాంటిది. స్నానం చేసిరా, స్వర్గం ఎదురు చూస్తూ ఉంటుంది. నేనేం చేయలేదు, నాకేం తెలియదు.
నేనేం చేయలేదు. డాక్టర్, ఇదిగోనండి డబ్బు, తొందరగా ఆపరేషన్ చేయండి. ఇంత డబ్బు ఎలా సంపాదించామా? అది ప్రభు వాళ్ళ సిస్టర్ ఊరు నుంచి వచ్చింది, ఆవిడిచ్చింది. తొందరగా ఆపరేషన్ చేయండి. ఏర్పాటు చేసాం. అదిగో థియేటర్ తీసుకెళ్తున్నారు. గంగమ్మ గారు, పెద్దయ్య గారు గుండెపోటుతో చనిపోయినారు. తవని వెంటనే తీసుకురమ్మన్నారు అమ్మగారు. గుండెపోటుతనా? ఐఎమ్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్. నాన్నగారి మరణానికి చింతిస్తున్నాను. మీతో పర్సనల్ గా ఒక నిమిషం మాట్లాడాలి. ప్లీజ్ కమలా. నాన్నగారిది సహజ మరణం అని అనిపించడం లేదు. డాక్టర్ కూడా ఇదే అనుమానం ఉంది. సో బాడీని పోస్ట్ మార్టం చేయాలి. నాన్సెన్స్. మా నాన్నగారి నగరంలో ఎంత గొప్పవారో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. కావాలంటే డిఎస్పీ ఫోన్ చేసి. డోంట్ గెట్ ఎక్సైటెడ్. గొప్పవారైనంత మాత్రాన మర్డర్ చేయబడరని సిద్ధాంతం ఏం లేదు. ఐ గాట్ ఎస్పీస్ ఆర్డర్స్. మీ పరిస్థితి అర్థం చేసుకోగలను. 10 మందిలో ఈ విషయం చెప్పకూడదని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. శవయాత్ర మామూలుగా జరగనివ్వండి. శ్మశానంలో ఎవరికీ తెలియకుండా బాడీని స్వాధీనం చేసుకుంటాం. లుక్, డోంట్ డిస్టర్బ్ ద బాడీ. మళ్ళీ కలుద్దాం. చూద్దాం. భూమి గుండ్రంగా ఉందని నమ్మినవాడిని నేను. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. గంగమ్మ గారు, అమ్మగారు పిలుస్తున్నారు. గంగా, ఈ పరిస్థితిలో మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళకమ్మా. ఇంటి వ్యవహారాలు చూసే ధైర్యం నేను రాజా పోగొట్టుకున్నాం. ఇక మిగిలింది మంజు. దానికా వయసు లేదు. పెళ్లి జరక్కపోయినా ఈ ఇంటి కోడలుగా నువ్వే ఆ బాధ్యత తీసుకోవాలమ్మా. రాజా భోంచేసి 2 రోజులైంది. వాణ్ణి ఓదార్చే ధైర్యం, శక్తి నీకొక్కదానికే ఉందమ్మా. పుట్టిన ప్రతి మనిషి పోక తప్పదు. కానీ నాన్నగారిని హత్య చేశారన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాను. చీమకు కూడా హాని చెయ్యని ఆయన ఎన్ని గుండెలుంటే
ఆయన గెస్ట్ హౌస్కి వచ్చి ఆయన్నే చంపుతారు. ఎవరో తెలుసుకునేదాకా నా కంటికి నిద్ర రాదు, నాకు ఆకలి ఉండదు. గంగా, నువ్వు భోంచేసావా? ఆకలి నాకు కొత్త కాదు, కానీ ఇంట్లో ఉన్న ముగ్గురిని దాని నుంచి కాపాడలేకపోతున్నాను. ఐఎమ్ సారీ గంగా, మన ఇద్దరం కలిసి భోంచేద్దాం. సాధారణంగా ఆ టైంలో నాన్నగారి గెస్ట్ హౌస్కి వెళ్లేది ఆడవాళ్లే. ఒకవేళ డబ్బు కోసమే హత్య చేసుంటే డబ్బు పోయిండాలి. అదే ఇంకా తెలియలేదు. అమ్మయ్య, ఇన్నాళ్ళకి గండ నుంచి తప్పించుకున్నావు. ఒరే ప్రభు, నీది రాజవైద్యం రా. ఏసీ రూములు, చికెన్ సూపులు, ఏ నర్సులు, ముఖం కరగడానికి ఓ నర్సు, సోపు రాయడానికి ఓ నర్సు, పౌడర్ వేయడానికి ఓ నర్సు. డబ్బు ఉండాలే గాని ఓ నెల ఎక్కడికి వచ్చి తొంగుంటే బాగానే ఉంటావురా. అయ్యగారు ఏం చేశారు తెలుసా? బాగా బిర్యానీ తిని ఎవరో పేషెంట్ బెడ్ మీద పడుకున్నాడు. నర్సు వచ్చి మోషన్ పోవడానికి సబ్బు పెట్టేటప్పుడు లేచాడు. చెప్పకరా. అవును, ఈ వైద్యానికి చాలా ఖర్చే ఉంటుంది కదా, ఎలా కట్టారు? బాగా అడిగేవులే. దెబ్బలు తగలగానే తీసుకొచ్చి అంబులెన్స్ లో పడేసి డాక్టర్తో ఆపరేషన్ కోసం పోరాడి డబ్బు కోసం ఎక్కడెక్కడో తిరిగి మిమ్మల్ని కాపాడింది ఎవరనుకుంటున్నారు? చిలక. ఏమి చిలక, నీ బావ కోసం ఇంత చేసి ఒక్క మాట కూడా మాట్లాడవేంటి? ఓ, మొగుడికి చేసిందే కదా, బయటికి చెప్పడం దేనికి అనుకుంటున్నావా? చిలక, నువ్వు అమ్మయ్యా, ఇప్పటికైనా మీకు చిలక విలువ తెలిసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ డిశ్చార్జ్ గురించి మాట్లాడాలి. వస్తానా? నేనేం చేయం, స్టేషన్ కి తీసుకెళ్లి 4 ప్రశ్నలు అడుగుతాం. ఎక్కు ఎక్కు. మీరెప్పుడొచ్చారు ఇన్స్పెక్టర్? మిస్టర్ రాజా, పోస్ట్ మ్యాన్ రావడానికి టైం ఉంటుంది, కానీ పోలీసులు రావడానికి టైం ఉండదు. మీ అమ్మగారు లేరుగా? మేము అనుమానించినట్టే మీ నాన్నగారి మర్డర్తో ఒక స్త్రీకి సంబంధం ఉంది. ఎలా చెప్పగలుగుతున్నారు? గెస్ట్ హౌస్ పరిశీలించిన తర్వాత తేలింది ఏమిటంటే మీ నాన్నగారిని చూడడానికి ఒక స్త్రీ వచ్చింది. అక్కడే స్నానం చేసింది. ఎలా తెలిసిందంటే సోప్ మీద స్త్రీ తల వెంట్రుకలు దొరికాయి, విస్కీ గ్లాసెస్ మీద ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అయినా మీకు దొరికిన ఆధారాల వల్ల వచ్చిన అమ్మాయే చంపిందని ఎలా చెప్పగలుగుతున్నారు ఇన్స్పెక్టర్? చూడ్డానికి వచ్చిన వాళ్ళైతే పారిపోరు, పోతూ పోతూ ఓ చెప్పు వదిలిపోరు. గెస్ట్ హౌస్ గేట్ దగ్గర ఓ స్త్రీ చెప్పు కూడా దొరికింది. ఎవరి పిల్ల? పని పిల్ల? తెలియకుండా మాట్లాడకండి. ఆ అమ్మ ఇంటికి కాబోయే కోడలు. పని పిల్ల అయితే కోడలు కాకూడదా? ఈ చెప్పేసుకుని చూడు. ఇది నాది కాదు. వేసుకుని చూడు. ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయికి హత్యకి ఏ సంబంధం లేదు. ఆ సంగతి చెప్పాల్సింది నేను. చూడండి, సరిగ్గా సరిపోయింది. మా అనుమానాలు ఎప్పుడూ తప్పవు. ఇప్పుడు మాత్రం మీ అనుమానం తప్పే. చూడండి, నా కాలికి కూడా సరిగ్గా సరిపోయింది. కాబట్టి మీ అనుమానం నిజం కావాలంటే 7వ నెంబర్ చెప్పులు తొడిగే వాళ్ళందరూ హంతకులై ఉండాలి. ఓకే, వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను. ఆ రోజు నా అనుమానం నిజమని నిరూపించే సాక్ష్యంతో సహా వస్తాను. బాయ్. పిచ్చిది ఎలా పారిపోయిందిరా? ఇంతమంది పిచ్చి డాక్టర్లు, పిచ్చి నర్సులు, పిచ్చి వాచ్మెన్లు ఉండగా ఎలా తప్పించుకుందిరా? పిచ్చి లేని వాళ్ళు అక్కడ ఉంటేగా, పేషెంట్ల కంటే ఎక్కువ పిచ్చి డాక్టర్లు ఉంటే ఇట్టగా జరుగుతుంది. ఏంట్రా బాగుతున్నావు? నైట్ వాచ్మెన్ గా కొత్తగా వచ్చావు, నువ్వు నాకు చెప్పేది. అసలు అది ఎలా పారిపోయింది? నువ్వెలా నిద్రపోయావు? అందరిలానే కళ్ళు మూసుకుని. ఇంకెందుకు సార్, ఆ అమ్మాయి వచ్చేసిందిగా, ఇంకెప్పుడు ఇట్ట జరగ సార్. లాస్ట్ వార్నింగ్. నీ మూలంగా నా ఉద్యోగం పోయి ఉండేది. సర్లే, టిఫిన్ తిన్నావా? ఇదిగో మందు. ఇంకో కాలు చెప్పేది పోయింది. పోయిందా? ఎందుకు అలా అరుస్తావు కాలు పోయినట్టు? నీ కాలు పోయినా పర్వాలేదమ్మా, యూనిఫామ్ చెప్పోయిందంటే నా ఉద్యోగం పోద్ది. చెప్పు కొనుక్కు రావడానికా? అరవకుండా ఉండడానికి. ఈ చెప్పు కూడా బయట పారేసి నేను అసలు చెప్పులే లేకుండా వచ్చానని చెప్పడానికి ఇది. ఈ హాస్పిటల్లో డాక్టర్ తప్ప ఇంకెవరికి పిచ్చినట్లేదే. పిలిచారా డాక్టర్? అవును, పర్సనల్ మ్యాటర్. ఆ రోజు ఇంత డబ్బు ఎక్కడదని అడిగితే ప్రభు చెల్లెలు ఇచ్చిందిగా చెప్పావు. అవును, కానీ ప్రభు కళ్ళు తెరిచి తనకి లోకంలో ఉన్నది ఒకే ఒక చెల్లెలని, అది నువ్వేనని చెప్పాడు. ఓ పెద్ద మనిషి మర్డర్ విషయంలో పోలీసులు మా దగ్గరికి వచ్చారు.
మర్డర్ జరిగిన గెస్ట్ హౌస్ ఏరియా నుండి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఆటోలో ఓ అమ్మాయి మా హాస్పిటల్కి వచ్చిందని ఆటో డ్రైవర్ తనకు తానుగా పోలీసులు వెళ్ళి చెప్పాట. ఆ రోజు మా హాస్పిటల్కి వచ్చింది 4 మాత్రమే. అందులో 3 మార్నింగ్ షిఫ్ట్ లో పనిచేస్తున్న మా నర్సెస్. 4వ వ్యక్తివి నువ్వు. ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసేందుకు పోలీసులు ఆటో డ్రైవర్ని తీసుకొచ్చారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. ఎంత లావు ఉండదండి, సన్నగా నాజుగ్గా పొడుగ్గా. అబ్బా ముసల్ది కాదండి, 20 సంవత్సరాల లోపు. మంచి ఒడ్డు పొడుగు యాపిల్ లాంటి రంగు. కరెక్ట్, ఈవిలాగే ఉంటుంది. కానీ ఇవి మాత్రం కాదు. ఆవిడ నేను బాగా గుర్తుపట్టగలనండి. ఇంతేనా, ఇంకెవరు చూపిస్తారా? ఇంకెవరు లేరు, నేనే ఉన్నాను. నేనే చీర కట్టుకుని పని చేసుకోవాలి. వస్తానండి. ఈ జన్మకి నాకు ప్రమోషన్ వచ్చేట్లేదు. ఏమో కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావే. ఎందుకు చెప్పాలి? నువ్వెవరో నాకు తెలీదు. నీ ఆటో నేను ఎక్కలేదు. పోలీసులు నేనే అమర్చినట్టు నువ్వు నన్ను అమర్చున్నావే. బాగుంది. ఆ రోజు నా ఆటోలో వచ్చినప్పుడు మీ అన్నయ్యకి ఆపరేషన్ కూడా చెప్పావు. కనకమాలక్ష్మి మొక్కుకో అని దేవి కుంకు కూడా ఇచ్చాను, గుర్తులేదా? నీకేం కావాలి? ఆ రాయుడు చావు, అదే నాకు కావాలి. ఎందరో కన్ని పిల్లల్ని నా ఆటోలో తీసుకువెళ్లి వాడి బంగ్లా దగ్గర వదిలేను. నరికేది కత్తి అయినా దాని పిడికి కూడా ఆ పాపంలో భాగం ఉంది. అందుకే ప్రాయశ్చిత్తంగా ఆ రాయుని చంపిన నీకు సాయం చేయాలనిపించింది. నేనే స్వయంగా పోలీస్ స్టేషన్ వెళ్లి నా ఆటోలో దిగిన అమ్మాయి నేనే గుర్తిస్తానని చెప్పాను. ఎందుకో తెలుసా అమ్మా, నీ మీదే పోలీసులకు ఏ అనుమానం రాకుండా చేద్దామని. చూడమ్మా గంగా, నా పసుపు కుంకుమల పోవడం విధిరాత. అందుకని ఈ ఇంట్లో జరగవలసిన శుభకార్యం జరగకపోతే నా బాధ పెరుగుతుందే గాని తరగదమ్మా. అది కాదమ్మగారు, కనీసం మీ అబ్బాయి గారి మనసు కుదుటపడేంత వరకైనా ఆగితే. అందుకేనమ్మా మీ పెళ్లికి తొందరపడుతున్నది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని తలుచుకుని కుమిలిపోతున్నాడు. వాడికి నీ ఓదార్పు కావాలమ్మా. మళ్ళీ మీ పెళ్లితో ఈ ఇల్లు కళకళలాడాలి. నా బిడ్డ ముఖంలో నవ్వు కనపడాలి. వైశాఖంలో లగ్గాలంట, వయ్యారానికి పగ్గాలంట, తెలుసా అమ్మాయి గారు? వైశాఖంలో లగ్గాలంట, తాపాలింకా తగ్గాలంట, తెలుసా అబ్బాయి గారు? పగలే ఆ చందమామ, దొరికే ఈ కన్నె భామ, వైశాఖంలో లగ్గాలంట, వయ్యారానికి పగ్గాలంట, తెలుసా అమ్మాయి గారు? వైశాఖంలో లగ్గాలంట, తాపాలింకా తగ్గాలంట, తెలుసా అబ్బాయి గారు? ముద్దుకు మూడాగినా అందుకు ఈడాగదు, ఒక్కరికిచ్చావో వచ్చింది మా మాటమా. అబ్బో నీ సొత్తే నా సొంతం, నీ గాలం వేశ. వైశాఖంలో లగ్గాలంట, వయ్యారానికి పగ్గాలంట, తెలుసా అమ్మాయి గారు?
క్షణం తెరగదోచే తేనెలు దాచే సయ్యాటమా వైశాఖంలో లగ్గాలంట వయ్యారానికి పగ్గాలంట తెలుసా అమ్మాయి గారు వైశాఖంలో లగ్గాలంట తాపాలింకా తగ్గాలంట తెలుసా అబ్బాయి గారు పగలే ఆ చందమా దొరికే ఈ కన్నె భామా వైశాఖంలో లగ్గాలంట వయ్యారానికి పగ్గాలంట తెలుసా అమ్మాయి గారు వైశాఖంలో లగ్గాలంట తాపాలింకా తగ్గాలంట తెలుసా అబ్బాయి గారు కన్న కళ్ళ చాలమ్మా. అయినా నీకేమైనా మతిపోయిందా? నాన్నగారి సమాధి మీద నాటిన తోసి మొక్క ఇంకా ఊపిరైనా పోసుకోలేదు, అప్పుడే దాని చుట్టూ కళ్యాణ మండపం కట్టాలని చూస్తున్నావు. ఆయన మామూలుగా చనిపోలేదు, ఆయన అన్యాయంగా హత్య చేశారు. గంగ పరిస్థితి గురించి ఆలోచించరా? పరాయిదానగా అమ్మాయి ఎన్నాళ్ళు మన ఇంట్లో ఉంటుంది. గంగ కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంది బాబు. నేను నమ్మను, నువ్వే బలవంతంగా ఒప్పించుంటావు. గంగా, నాన్న చంపింది ఎవరైనా సరే వాళ్ళని పోలీసుల కంటే ముందు నేనే కనిపెట్టాలి. నా చేతులతోనే వాళ్ళని చంపి ఆ చేతులతోనే నీ మెళ్ళ తాళి కడతాను. నా అనుమానం నిజమైంది గంగా. హత్య జరిగిన రోజున గెస్ట్ హౌస్ లో 75,000 రూపాయలు పోయాయని అకౌంటెంట్ చెప్పాడు. హలో, ఎనీ ప్రాబ్లం? నో. ఎందుకలా అడిగారు? గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వెళ్ళరే మరి. ఓ, ఐఎమ్ సారీ. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఫాలో మీ. చెప్పండి. మీ నాన్నగారి మర్డర్ కేసు ఇంకో కొత్త మలుపు తిరిగింది. ఆ రోజు గెస్ట్ హౌస్ నుంచి పారిపోయిన ఆడపిల్ల ఆటో ఎక్కింది, హాస్పిటల్ దగ్గర దిగింది. కానీ ఆ అమ్మాయి ఎవరో ఇంకా తెలియలేదు. సాయంత్రం 4 గంటలకి ఆ అమ్మాయి వివరాలు చెప్తానని డాక్టర్ ఫోన్ చేశారు. సో ఇక ఆ అమ్మాయి నా నుంచి తప్పించుకోలేదు. ఈసారి కరెక్ట్ సాక్ష్యాధారంతో పట్టుకుంటాను. సీ యు. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. డాక్టర్ దగ్గరికి నువ్వు 4 గంటలకు వెళ్తున్నావు ఇన్స్పెక్టర్. కానీ నేను నీకంటే ముందు 3 గంటలకే వెళ్ళి ఆ పిల్ల ఎవరో తెలుసుకుంటాను. నేను 2 గంటలకే డాక్టర్ని కలిసి నిజం చెప్పొద్దని వేడుకోవాలి. సారీ గంగా, హోటల్కి వాళ్ళొద్దు. 3 గంటలకి అర్జెంట్గా అపాయింట్మెంట్ ఉందని ఇప్పుడే గుర్తుకొచ్చింది. హోటల్కి రేపు వెళ్దామా? అలాగే, నేను అదే అనుకుంటున్నాను. అమ్మగారు కూడా 2 గంటలకు లాయర్ దగ్గరికి వెళ్ళాలన్నారు. అయితే ఇంట్లో డ్రాప్ చేయనా? పర్లేదండి, నేను దిగి ఆటోలో వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. ఇక్కడ దిగిపోతాను. అపాయింట్మెంట్ లేకుండా వచ్చినందుకు క్షమించండి డాక్టర్. నిజం చెప్తానని ఇన్స్పెక్టర్ని పిలిచారట. ప్రభు ఆపరేషన్కి నేను డబ్బు ఇచ్చానని మాత్రం చెప్పకండి. నా కాబోయే భర్తకి ఈ విషయం. ఏమి డాక్టర్ అలా ఉన్నారు? పాపం డాక్టర్ గారు ఏం చెప్పగలరు? ఆయన నన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ చేయలేదు. నిన్ను ఇక్కడికి రప్పించడానికి నేనే అలా చెప్పాను. పర్వాలేదు, నా గురి తప్పలేదు. కరెక్ట్గా 3 అయింది. డాక్టర్, ఐఎమ్ రాజా. నాన్నగారి హత్య విషయంలో ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ గంగా, నువ్వు లాయర్ దగ్గరికి వెళ్తాన్నావు కదూ? అది మీకున్న తొందరే ఆవిడికి ఉంది. డబ్బిచ్చిన స్త్రీ ఎవరో తెలుసుకోవాలని ఫోన్ చేసింది. ఓకే, రమ్మా నాన్న. కానీ డాక్టర్ గారు మాత్రం ఏం చెప్పలేదు. చెప్పలేదా? నా అనుమానం ఆటో డ్రైవర్ సూరిగాడు తప్పుడు సాక్ష్యం చెప్తున్నాడని. గంగా, వస్తున్నావా? రాజాతో నిజం చెప్పకుండా ఎందుకు వచ్చారు? పోరాటం నీకు నాకు మధ్య మాత్రమే. మీ ఇద్దరి మధ్య తగు పెడితే నాకేం లాభం. థ్యాంక్ యూ డాక్టర్. సీ యు. $75,000 తీసుకొచ్చిన దానివి 50,000 తీసుకురాలేవా? నేనేం సరదాగా అడిగానా? కూతురు పెళ్లికే కదా అడిగాను. పోనీ ఉత్తినే అడిగానా? ఉపకారం చేసే కదా అడుగుతున్నాను. ఇస్తే బాగుంటుంది. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? దీన్ని బ్లాక్ మెయిల్ అంటారా? పోనీ అలాగే అనుకో. నేనేం నేరం చేశానని? నువ్వు నేరం చేశావా లేదా అన్నది నాకు అనవసరం. రాయుడు గారిని ప్రాణాలతో ఆఖరిసారి చూసిన వ్యక్తివి నువ్వు. ఆ సంగతి పోలీసులకు చెబితే అవార్డు, రాజాకి చెబితే రివార్డు ఇస్తారు. ఇప్పుడే చెప్పక్కర్లేదు.
2 రోజుల తర్వాత మళ్ళీ వస్తాను, సహాయం చెయ్యి. బాగుందిరా, నువ్వు వడ్డించటం బాగుంది, వాడు తినడమూ బాగుంది. అసలు రహస్యం అంతా హాస్పిటల్ చుట్టూనే ఉంది. ఆ డాక్టర్ గాని ఆటో డ్రైవర్ గాని లేకపోతే ఇద్దరు కలిసి అబద్ధం చెప్తున్నట్టు నా అనుమానం. ఏమిటి ముఖ్యమైన విషయం? అయ్యగారు మాట్లాడరు, భోజనం చేస్తున్నారు. ఏయ్, ఎవరది? ఎవరో ఆటో డ్రైవర్ అండి, మీతో ఒకసారి మాట్లాడిపోవాలని ముందుకేస్తున్నాడండి. నేను చెప్పానా? అక్కడ పోలీసులకు అబద్ధం చెప్పినా నాతో నిజం చెప్పడానికి వచ్చి ఉంటాడు. మీరు ముందు టిఫిన్ తినండి, నేను వెళ్ళి చూసొస్తాను. నో. ఏమండి ఏమండి, చెప్పు, ఆ రోజు నీ బండిలో ఎక్కింది ఎవరు? ఏం చెప్పమంటారండి, రోజుకు 100 మంది ఎక్కుతుంటారు. అయితే మరి ఎందుకు వచ్చావు? నా పేరు బుజ్జి అండి, సిస్టర్ని చూడటానికి వచ్చాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ సిట్ డౌన్. ఎప్పటి నుంచి ఆటో తోలుతున్నా బుజ్జి? తోలటం సిస్టర్, ఆటో నాదే. బ్యాంకు లోన్ తీసుకుని కొన్నాను. నిన్ను చూద్దామని 2 రోజులు చూస్తున్నాను. రా, ఇవాళ ఆటోలు స్ట్రైకు. అయితే ఇంకా అల్లర్లు మానలేదన్నమాట. అల్లర్లు కాదు సిస్టర్, అబద్ధ సాక్ష్యం చెప్పారని పోలీసులు చావు చెదకొట్టారు సూరిబాబు అనే ఆటో డ్రైవర్ని. చెమట వచ్చి సంపాదించింది నువ్వు, అనుభవించింది నీ కొడుకునా? ఏనాడైనా ఇటు పొలదీసి అటు పెట్టాడా నీ కొడుకు? అంతకులైనా క్షమించొచ్చు కానీ మరొకళ్ళ కష్టాన్ని దోచుకుని బ్రతికే వాళ్ళకి క్షమించనే కూడదు. లాయర్ని పెట్టి కోర్టులో కేసేసి నీ ఆస్తి నీకు ఎలా నేను చూస్తాను. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. నన్ను మన్నించు బావా, ఇంతకాలం దాచిపెట్టినందుకు నన్ను క్షమించు. చూసావమ్మా, ఆ ఎస్ఐ నా కొంప చుట్టూ ఎలా తిరుగుతున్నాడో. నువ్వు వస్తావని తెలుసు అనుకుంటాను. నేను శిక్షకు భయపడలేదు సూరి, కానీ రాజాకు తెలియకుండా హాస్పిటల్కి డబ్బు తీసుకెళ్లాను. ఆ విషయం ఆయనకి తెలిస్తే... నువ్వేం భయపడకమ్మా, పోలీసులు నన్ను చంపినా నిజం చెప్పను. అసలు ఈ గొడవంతా ఎందుకు? ఆ రాయుడు ఎంత దుర్మార్గుడో నువ్వు రాజాతో చెప్పొచ్చుగా. ఇంకా ఆ సమయం రాలేదా? వాళ్ళ నాన్నగారి గురించి చెడు విని తట్టుకునే శక్తి రాజాకు లేదా? నిన్ను తీసుకెళ్ళడానికి కారు తీసుకొచ్చాను. నిజమా? అవును బావా, నా మీద నీకు మనసు కలగాలని, నీకు నాకు పెళ్లి జరగాలని గంగే అలా చెప్పమంది. ఎక్కడికి వెళ్ళి ఆయనకు నా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది? తర్వాత చెప్పొచ్చు కదా. దేన్నైనా ఆలస్యం చేయొచ్చు కానీ సహాయం చేసిన వాళ్ళకి, అందులో ప్రాణదానం చేసిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పకుండా నేను ఉండలేను. అయ్యో గంగా, నిన్న శివుడే కాపాడాలి. క్షమించమని అడగడానికి ఎంతకంటే టైమే దొరకలేదా నీకు? ఇద్దరం ఏకాంతాన్ని కోరుకుంటున్నాం కదా గంగా. మధ్యలో మానేసి మళ్ళీ తాగడం మొదలు పెట్టారా? ఏం చేయను గంగా, నేను అడిగింది ఎవ్వరూ ఇవ్వడం లేదు. మీకేం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. కొంచెం విషయం. ఊరికి జోక్ చేశాను. చాలా కాలం తర్వాత డ్రింక్ తాగుతున్నాను కదా. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ మై డ్రింక్. ప్రభుకి ఏం ఆపరేషన్ చేశారు? గుండెకి దెబ్బ తగిలిందట. ఒక వాల్వ్ను ఆపరేట్ చేసి బాగు చేశారా? అదృష్టవంతులు. గుండుందని ప్రూవ్ చేసుకున్నాడు. హాస్పిటల్ ఖర్చులకు చాలా కష్టపడ్డట్టున్నావు. చందాలు పోగు చేశావా? ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను. ప్రభువుని కాపాడడం కోసం కూలి వాళ్ళందరూ ఇళ్ళు అమ్మారని, చెంబు తపేళాలు అమ్మారని, రక్తం కూడా అమ్మారని. మరి నువ్వేమమ్మా? నేనేం అమ్మలేదు. మరి అందరూ నిన్నే పొగుడుతున్నారు. ప్రభు వచ్చాడు, థ్యాంక్స్ కూడా చెప్పాడు. ఊరికే వచ్చే థ్యాంక్స్ కదా అని ఆనందంగా తీసుకున్నాను. ఆ డబ్బు విషయం నా దగ్గర దాచావు కదూ? జరిగింది మీతో వివరంగా. నేను అడిగింది కేవలం డబ్బు విషయం. నిజమా కాదా? ఈ మేడ నీదన్నాను, ఈ ఆస్తి నీదన్నాను, నా ప్రాణమే నీదన్నాను. నిజమో కాదన్న టెస్ట్ చేసి చూసావా? అసలు నువ్వు పెళ్లి చేసుకోవడానికే పనికిరావన్నాడు మా నాన్న.
ఆయన చితికి నిప్పు పెట్టి వచ్చిన ఈ చేతులు మొదట నువ్వు పెట్టిన నాన్న తాకి. జరిగింది చెప్పడం నా బాధ్యత. నీ గతంతో నాకు పని లేదు. బురదలో పుట్టిన కలువు పువ్వు చూడ్డానికి అందంగానే కనపడుతుంది, కానీ దానికి పువ్వుకుండాల్సిన సహజమైన సుగంధం మాత్రం ఉండదు. మా నాన్నగారు చెప్పింది నిజమేనని నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను. తానెడ పుట్టిందో తల్లి గంగమ్మ, మా వాడకొచ్చింది తరలి గంగమ్మ. మా కాళ్ళు కడగంగా మా ఇళ్ళు నిలపంగా, కష్టాల కడలిలో తాను కరగంగా తాను కరగంగా. తానెడ పుట్టిందో గంగమ్మ. తప్పేమి చేసిందో తలరాత మాసిందో, తప్పేమి చేసిందో తలరాత మాసిందో, కడలిలో కలిసింది ఆ కన్నె గంగమ్మ. పాపాలు కడిగేటి పాతాళ గంగమ్మ, పాతాళ గంగమ్మ. తానాడ పుట్టిందో తల్లి గంగమ్మ, మా వాడకొచ్చింది తరలి గంగమ్మ. మా కాళ్ళు కడగంగా మా ఇళ్ళు నిలపంగా, మా కాళ్ళు కడగంగా మా ఇళ్ళు నిలపంగా, కష్టాల కడలిలో తాను కరగంగా తాను కరగంగా. తానాడ పుట్టిందో రాయుణ్ణి చంపింది నేను. గెస్ట్ హౌస్ లో మీకు దొరికిన సాక్ష్యాలు నావే. నన్ను అరెస్ట్ చెయ్యండి. హలో జడ్జి గారా, నమస్కారం అండి. మరేం లేదండి, రాయుడు గారిని మర్డర్ చేసిన హంతకురాలు దొరికింది. మనిషిని పంపిస్తున్నాను. ఒక పేపర్ మీద ఉరి శిక్షను ఖాయం చేసినట్టు రాసి పంపండి. అలాగే ఓ తాడు పంపండి. నేను ఇక్కడే గుర్తిస్తాను. ఓకే? ఏ వేళకోళంగా ఉందా? నేను జడ్జి గారికి ఫోన్ చేయడం వేళాకోళం అయితే, నువ్వు రాయుడిని మర్డర్ చేయడం కూడా వేళాకోళమే. గంగా, నువ్వు హత్య చేయలేదు. రాయుడు చచ్చిపోయింది విషం తిని, విత్ స్లో కిల్లింగ్ పాయిజన్. నిన్ను రాయుడి నుంచి అతని కుటుంబం నుంచి దూరం చేయడానికి మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. డబ్బు కోసం వలవేశావని నిన్ను రెచ్చగొట్టాను. అదంతా నీ మీద ద్వేషంతో కాదు గంగా. లోకం తెలియని నువ్వు ఆ విషవలయంలో చిక్కకూడదని బెదరగొట్టాను. ఆ రాయుడు బుద్ధి నాకు బాగా తెలుసు. నిన్ను కోడలుగా ఒప్పుకోడు. వీలైతే నీ మానాన్ని తీస్తాడు, ఎదురు తిరిగితే నీ ప్రాణాలు తీస్తాడు. ఇదే మా ఇల్లు. ప్లీజ్ కమ్ ఇన్. ఈమె మా అమ్మ. మా అమ్మ నన్ను కనడానికి కారణం వీడే. రాయుడు గారా? అవును. ఇంట్లో తిండి తిన్నా బయట చిరుతిండి తినడం వాడికి అలవాటు. వాడి చిరుతిండికి ఖర్చయిపోయిన ఓ ఆడది మా అమ్మ. అయినా ఆడది కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని చంపొద్దని నాతో మాట తీసుకుంది. పైగా నన్ను ఇన్స్పెక్టర్ని చేసింది. గంగా, గమ్మత్తేమిటో తెలుసా? రాయుడు బతికున్నంత కాలం నన్ను గుర్తించలేదు. చచ్చిన తర్వాత నా చేతులతోనే శవ సంస్కారం చేయించుకున్నాడు. గంగా, నేను డ్యూటీకి వెళ్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండొచ్చు. నిజంగా పాప? అవును అంకుల్. ఆ బాబాయ్ టీచర్ని బెదిరిస్తుంటే నేను కళ్ళారా చూశాను. టీచర్ నేను చంపలేదని ఏడుస్తూ చెప్పింది. అన్నయ్య కూడా టీచర్ని డబ్బు కాజేసామని తిట్టాడు. అంతే పాపం, టీచర్ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఇక్కడ కూడా రాలేదే. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఉంటుందేమో. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ నేరం నేను ఒప్పుకుంటే? ఎవరికీ తెలియకుండా నేరం నేను ఒప్పుకుంటే? నేను ఒప్పుకుంటే? నా రిటైర్మెంట్ ముందు ప్రమోషన్ ఖాయం అన్నాడు. ఇవాళ రేపు. నమస్కారం సార్.
ఎవరు? హంతకుని సార్. పోలీస్ పోలీస్ హంతకుడు పట్టుకో గట్టిగా పట్టుకో. మీకేం భయం లేదు సార్, రండి. ఇంతకీ ఎవరిని హత్య చేశావు నాయన? రాయుడి గారిని చంపింది గంగ కాదు, నేను. అమ్మా నేనే సార్. గొప్ప కేసే అయితే. సార్ ఎవరు నువ్వు? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు కప్పి తిరుగుతున్న కూనీ కోరిని. కూనీ చేసావా? ఎవరిని నాయన? రాయుడు గారిని. నా యాళ్ళు ఇసం పెట్టి చంపాను. ఇప్పుడే ఒకడు వచ్చాడు, వీడు మరొకడా? ఒకళ్ళకి ఇద్దరైతే మరీ మంచిది. ప్రమోషన్ నాకు డబుల్ గ్యారంటీ. జైలు ఎక్కడా? ఖాళీ లేదు. ఎందుకు? ఎవరు? రాయుడు తెలుసా? ఆయన నువ్వు చంపానంటావా? అవును సార్, జైల్లో పెట్టండి. సత్యం. ఒరేయ్ మీ ఇద్దరు ఇటండ్రా. మీరు ఎందుకు వచ్చారా? ఎందుకు వచ్చావు? ఇప్పుడు చెప్పండి, రాయుడు చంపింది మీ ముగ్గురు ఎవరు? నేనే. సరిగ్గా చెప్పండి. నోర్మల్. రాయుడు చంపింది మీ ముగ్గురు ఎవరు కాదు. మరెవరండి? నేనే. ప్రమోషన్ హడావుల్లో మర్చిపోయాను. రాయుడిని చంపింది ఒక ఆడది. మీ ముగ్గురు తప్పుకోండి. ఆయన చంపింది నేనే. నాకు వేయం సార్ శిక్ష. నీ దగ్గర 7వ నెంబర్ కుడికాయల చెప్పు ఉన్నదా? ఎందుకంటే 7వ నెంబర్ ఎడంకాయల చెప్పు మన దగ్గర ఉన్నది. ఆ చెప్పు దొరికిందా? హంతకుడు దొరికినట్టే. ఆ చెప్పు నా దగ్గర ఉంది. ఎవరు మీరు? నేనెవరో ఎందుకొచ్చానో ఇది చెప్తుంది. నాకేం తెలీదు. ఈ చెప్పు నాది కాదు. అది నీ చెప్పేనని ఈ చెప్పు చెప్తుంది. పోలీస్ మర్యాద చేస్తే 1 సెకండ్లో చెప్తా, కానీ అది ఇష్టం లేక సివిల్ డ్రెస్ లో వచ్చాను. నిజాన్ని దాచిపెడితే వేరే ఎవరో చేసిన నేరానికి పాపం గంగ బలవుతుంది. థింక్ అబౌట్ ఇట్. ఆ రోజు గెస్ట్ హౌస్ కి వెళ్ళింది నేనే. భర్తను పోగొట్టుకున్న నేను అక్క పంచన చేరాను. బిడ్డలా చూడాల్సిన నన్ను బలవంతం చేశాడా రాయుడు. ఒక బిడ్డకు తల్లిని కూడా చేశాడా రాక్షసుడు. ఆనాడే వాణ్ణి చంపాలనుకున్నాను, కానీ అక్క పసుపు కుంకుమలు పోగొట్టలేక వాడిని చంపలేక ఇలా పిచ్చాసుపత్రిలో బలైపోయాను. వాడికున్న ఒకే ఒక వారసుడు రాజా వాడి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాడని తెలిసి రాయుడిని చంపాలని నిర్ణయించుకున్నాను. సమయం కోసం ఎదురు చూశాను. ఆ రోజు వీలు చిక్కింది. ఎన్నాళ్ళ నుంచో నిద్ర మాత్రల్ని దాచాను. వాడు గెస్ట్ హౌస్ కు వచ్చే లోపల విస్కీలో నిద్ర మాత్రలు కలిపి చంపేద్దామని వెళ్ళాను. లోపలికి వెళ్లి చూసేసరికి రాయుడు చనిపోయి ఉన్నాడు. ఇంతలో ఎవరో బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్న చప్పుడైంది. కంగారు పడి బయటికి పరిగెత్తినప్పుడు ఒక చెప్పుపోయిన సంగతి కూడా గమనించలేదు. అంటే రాయుడు గారిని మీరు చంపలేదంటారా? వాణ్ణి నేను చంపుంటే తిరిగి పిచ్చాసుపత్రికి వచ్చేదాన్ని కాదు. తిన్నగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి నేరాన్ని ధైర్యంగా ఒప్పుకునేదాన్ని. చియర్స్. నమ్మి వచ్చిన ఆడపిల్లని నమ్మకంగా ప్రేమించి ఆశలు కల్పించి ఆమె చేయని నేరాన్ని ఆమె మీద మోపి నడివిధిలోకి నెట్టేసిన నీ ఖ్యాతికి చియర్స్. సారీ, నిన్నడకుండా నీ వస్తువును వాడుకుంటున్నాను. అదే నీ గంగ కూడా చేసింది. అందుకే బయటికి పంపాను. నన్ను బయటికి పంపు చూద్దాం. ఆ అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమించలేదు కాబట్టి. అయినా నిన్ను బయటికి పంపించడానికి నా ఇంటి కుక్క చాలు. రాజా. ఎస్ ఐ వాజ్ అ కింగ్. కానీ ఈ రోజు దేవదాసుని చేసిందిరా నీ గంగ, కేవలం డబ్బు కోసం. ఇదిగో నీ డబ్బు, వడ్డీతో సహా. నీ డబ్బు నీకు వచ్చింది, కానీ నీ బాబు సంగతి కూడా నీకు తెలియాలిగా. ఆ కథ ఏదో నీ ఇంటి కుక్క చెప్తుంది. చెప్పరా, చెప్పు. నారాయణ, చూశారా బాబు నా అవతారం? నేను చేసిన పాపాలు ప్లస్సులు మైనస్లు ఇంటూలు అన్నీ నా మొహానే ఉన్నాయి. నిజం చెప్పటానికి నోరు మాత్రం వదిలేశారు, లేకపోతే దీనికి కుట్లు వేసేసేవారు బాబు. అసలు తప్పంతా మీ నాన్నగారిదే బాబు. మీ ఇద్దరికీ పెళ్లి జరగకూడదని ఆవిడ అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఈ వల పన్నారు. నిజమా? ఒకవేళ ఆవిడ ఒప్పుకోకపోతే 10 మంది రౌడీల చేత ఆవిడికి మానభంగం చేయించమని నాకు పురమాయించారు. కొడితే చచ్చిపోయే దోమలాంటి వాడిని నన్ను కొట్టే ఏం ప్రయోజనం బాబు? నాకు తెలిసి గంగ ఏ తప్పు చెయ్యలేదు బాబు. ఆ అమ్మ నిజంగా పవిత్రమైన గంగే. ఇప్పుడు నా గంగ ఎక్కడుంది? సాగరం చేరక ముందే గంగని కాపాడటం నీ బాధ్యత. ఇదెట్టా నువ్వు గంగను అర్థం చేసుకుంది?
అందుకే నా గంగ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. గంగ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తా. ఇన్స్పెక్టర్, గంగను గురించి తెలుసుకోవడానికి నేనే మీ దగ్గరికి వస్తున్నాను. కంగారు పడకండి, గంగ నా కస్టడీలో ఉంది. మర్డర్ చేశానని చెప్పింది కానీ ఎలా చేసిందో చెప్పలేదు. ఆమె మాట నమ్మద్దు. జీవితం మీద విరక్తంలా మాట్లాడుతుంది కానీ ఈ మర్డర్ ఆమె చేయలేదు. కరెక్ట్, నేను అలాగే అనుకున్నాను. కానీ కొందరు నేరస్తులు సింపతి కోసం ఇలా నాటకం ఆడతారు. అంతూ పొంతూ లేని ఈ కేసు అంతం చూడడానికి గంగను అరెస్ట్ చేయక తప్పలేదు. పోలీస్ మర్యాదలు చేయమని చెప్పాను. మా వాళ్ళు ఈ పాటికి గంగ చేత నిజం కక్కిస్తుంటారు. నో ఇన్స్పెక్టర్, గంగ మీద చెయ్యి వేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏ చేయవేయకూడదా? అంత పవిత్రాల గంగ చేయవేగానే భస్మం అవడానికి ఎందరి చేతిలో మారి ఎక్కడెక్కడో తైతక్కలాడి ఇక్కడికొచ్చిన ఓ ఆటగత్తె ఆ గంగ. ఏం కూసావురా? నువ్వు ఈ యూనిఫామ్ లో లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో నాకే తెలియదు. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. గంగను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. హలో, లాయర్ గారు ఉన్నారా? రాగానే వెంటనే ఇంటికి రమ్మన్నా అని చెప్పు. హలో బ్రదర్, మన లైఫ్ స్టార్ట్ అయిందే రౌడీగా. ఇప్పుడు యూనిఫామ్ లేదు, ఇన్స్పెక్టర్ నీ కాను. ఏం చేస్తావా? డబ్బుంది కదా అని పోలీస్ డిపార్ట్మెంట్ తో ఢీకొంటే కొమ్ములు విరిగిపోతాయి. మైండెడ్. నువ్వు సుప్రీంకోర్టు లాయర్ని పెట్టి గంగ నిరపరాధని ప్రూవ్ చేయొచ్చు. కానీ మరుక్షణమే దాని మీద వ్యభిచారనే కేసు పెట్టి మళ్ళీ జైల్లో. ఇన్స్పెక్టర్, నేను క్షమాపణ చెబుతాను. తల్లికి తలకొరివి పెట్టడానికి నిన్ను వదులుతున్నా. అవునరా, తండ్రి ఎవరో తెలియని వాళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే ఇంతే. ఏమన్నావురా? నాలాగే నువ్వు హంతకుడివి కావద్దు. ఇన్స్పెక్టర్, నా భర్తను నేనే నా చేతులారా చంపాను. ఈ అనుమానంతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ నిజం మీ అమ్మగారి నుంచే రప్పించడానికి గంగ గురించి చెడుగా మాట్లాడాను, మిమ్మల్ని రెచ్చగొట్టాను. కన్నబిడ్డని కాపాడడానికి తల్లి తప్పకుండా నిజం చెప్తుందనే ధైర్యంతో ఈ నాటకం ఆడాను. ఐఎమ్ సారీ. నేను చేసిన నేరానికి వేరెవరో బలి కాకూడదు. రాజా, నీ పెళ్లి కళ్ళారా చూసి మీ నాన్నగారి దగ్గరికే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నాన్నగారిని చంపే స్థితికి ఎందుకు దిగజారేవమ్మా? నీ తండ్రిని కాదురా నేను చంపింది. ఎన్నో కుటుంబాల కన్నీళ్లకు కారణమైన ఓ రాక్షసుని చంపాను. కాబోయే కోడల్ని కాటేయబోతున్నాడని తెలుసుకున్నాను. డబ్బు ఎంత ఖర్చైనా సరే ఆ పిల్ల ఈ రాత్రి నా గెస్ట్ హౌస్ లో ఖచ్చితంగా ఉండి తీరాలి. ఏమండి, ఏమిటండి ఈ పని? అంత పాపాన్ని కొడి కట్టకండి. కనీస కన్నబిడ్డ కోసమైనా ఈ పని మానండి. ఏ, నేను ఇప్పుడు ఆ గంగను చంపడం లేదే, కానీ చచ్చే వరకు మన రాజాన్ని తలవకుండా చేస్తున్నాను. వద్దండి, వద్దండి, మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. గంగ దూరం అయితే మనకు మన బిడ్డ దక్కడండి. ఈ పని మానండి, ఈ పని మానండి. ఆయన ఆపటానికి వేరే మార్గం లేక పాలల్లో విషం కల్పించాను. ఏ బిడ్డ కోసం నేను ఈ హత్య చేశాను? ఆ బిడ్డే సంతోషంగా లేనప్పుడు ఈ నిజాన్ని ఎంతకాలం దాచినా ప్రయోజనం లేదురా. అమ్మా, లోకంలో ఏ ఇల్లాలు చేయలేని త్యాగం నీ కన్న బిడ్డ కోసం నా కోసం చేసావమ్మా. అమ్మా. ఇన్స్పెక్టర్, ఒక్క నిమిషం ఆగండి. రాజా, ఇకనైనా గంగను తీసుకొచ్చి తరతరాలుగా పాతుకుపోయిన ఇంటి అపకీర్తిని తొలగించరా. అలాగేనమ్మా. గంగా, ఏ ముహూర్తాన్ని నాకు ఆ పేరు పెట్టారో తెలియదు గానీ ఏనాడు ఒక చోట నిలవలేదు నా జీవితం. నేను ఇష్టపడింది ఏదీ నాకు దక్కలేదు. పుట్టినప్పటి నుంచి ఇది నా కథ. నా మీదున్న కోపంతో ఇలా విరక్తిగా మాట్లాడుతున్నావు కదా? నాకెవరి మీద కోపం లేదు, విరక్తి అంతకన్నా లేదు.
పెళ్ళైన తర్వాత ఇటువంటి పరిస్థితి వస్తే మీకు ఇబ్బందని మన ఇద్దరిని ఇప్పుడే విడదీసి దేవుడు మీకు మేలు చేశాడేమో. పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి. నేను కూడా పిలవడానికే వచ్చాను. వస్తూనే ఉంటాను. ఎప్పటికైనా నిన్ను తీసుకెళ్లగలననే నమ్మకంతో. ఆ గంగని భూమి మీదకి తీసుకొచ్చింది కూడా ఒక భగీరథుడే. భువనం కళా